కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా లారీ యజమానుల సంఘం ఆందోళన చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో కార్మికులు, రైతులకు మద్దతుగా హైదరాబాద్ ఆటోనగర్లో భారీ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇసుక లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు చేయాలని, ఇసుక రీచ్లలో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఫిల్టర్ ఇసుక తయారీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జైల్ భరో కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా హక్కులని మీరు మా సమస్యల్ని పరిష్కరించకపోతే మేము జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తేందుకే ఈ జైల్ భరో కార్యక్రమం. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం రవాణా రంగంలో తీసుకొచ్చిన వ్యతిరేక చట్టాలను వెంటనే మరి వాటిని రద్దుపరచాలి. అదేవిధంగా లేబర్ కోడ్ అని 4 మరి జీవోలు తీసుకొచ్చిన వాటిని తక్షణమే రద్దు చేయాలి. అదేవిధంగా రవాణా రంగంలో జీవిస్తున్న కార్మికులకు, కర్షకులకు అందరికీ మరి అనుగుణంగా మరి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చట్టాలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము టీజీఎండిసి సంస్థ ద్వారా ఇసుక రవాణా చేస్తే ఆ ఇసుక రీచ్లలో కూడా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న దాన్ని అరికట్టాలి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి అక్రమంగా తెలంగాణ రాష్ట్రానికి ఇసుక వస్తున్నది, దాన్ని వెంటనే అరికట్టాలి.